నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకొచ్చారండి. అది ఎక్కడంటే మన విజయవాడ పక్కన ఉన్న గొల్లపూడి ఏరియాలో అండి. ఇప్పుడు నేను నుంచున్నది వచ్చి గొల్లపూడి సాయిపురం కాలనీ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 33 ఫీట్ సిమెంట్ రోడ్. ఇది మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 500 మీటర్స్ లో మనకి పంటకాలువ రోడ్డు వస్తుంది. గొల్లపూడి నుంచి వై జంక్షన్ నుంచి మనకి వెస్ట్ బైపాస్ కి ఎగ్జిట్ పాయింట్ కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు, 110 అడుగుల రోడ్డు. అది పంటకాలువ రోడ్డు అంటారు, ఎన్టీఆర్ మార్గోడ్ రోడ్డు అంటారు. ఇక్కడ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్, 33 ఫీట్ రోడ్డు అండి ఇది. మీరు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూస్తే మనకి చూడండి, ఈ సందు నుంచి చూస్తే మనకి అపార్ట్మెంట్ కనిపిస్తుంది. మన చుట్టూ సరౌండింగ్ చూస్తే మనకి ఈ రోడ్డు తిన్నగా చూస్తే మనకి వెస్ట్ బైపాస్ దగ్గర లారీ వెళ్తుంది. చూడండి, వెస్ట్ బైపాస్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 500 మీటర్స్ లో ఏదైతే వెస్ట్ బైపాస్ మనం ఇటు సైడ్ చూసామో ఆపోజిట్ లో, సేమ్ అదే అటు సైడ్ మనకి ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది. వెస్ట్ బైపాస్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అది, ఈ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ అనేది హైవే ఫేసింగ్ ఉండేవండి. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ ఉండే అపార్ట్మెంట్స్. ఇది మీకు హైటెన్షన్ వైర్ దగ్గర కనిపించేది ఎండోమెంట్ ఆఫీస్, అది గవర్నమెంట్ ఆఫీసు. ఇంత ప్రైమ్ లొకేషన్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చినాయండి. 3 ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి, 3 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. సో మీకు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లాట్ యొక్క వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మనం చెప్పినట్టు ఏదైతే గొల్లపూడి పంటకాలువ రోడ్డు, మెయిన్ రోడ్డు 110 అడుగుల రోడ్డు ఉందో, ఆ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 1/2 కిలోమీటర్ లోపలికి రావాలి. మనంతా కనిపించేదంతా సాయిపురం కాలనీ అంటారు. అక్కడికి వస్తే మనకి ఎండోమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ ఆఫీస్ ఆపోజిట్ లోనే మనకి వచ్చిన అపార్ట్మెంట్. మీరు చూస్తున్నారు కదా, ఆర్కే ఎన్క్లేవ్. ఒక్కసారి మీరు ఎలివేషన్ చూడొచ్చు. ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది, 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది. అలాగే దాని పక్కన మీకు ఆర్కే హైట్స్ అని ఇంకోటి కనిపిస్తుంది చూడండి, అది కూడా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లన్నీ అయిపోయినాయండి. ఆర్కే హైట్స్ లో ఉన్న ఫ్లాట్లన్నీ అయిపోయినాయి. అది కూడా సేమ్ ఈ సెల్లర్దే. ఈ ఆర్కే ఎన్క్లేవ్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో ఆ ఓనర్ గారిది. అది కూడా ఆర్కే ఎన్క్లేవ్ కూడా, ఆర్కే హైట్స్ కూడా. ఆర్కే హైట్స్ లో ఫ్లాట్స్ అన్ని అయిపోయినాయి ఆల్రెడీ. మనకి ఇప్పుడు ఆర్కే ఎన్క్లేవ్ ఓపెన్ లో ఉన్నాయి. దీంట్లో కూడా మనకి మొత్తం 5 ఫ్లోర్స్ లో 2 ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయండి. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్, ఈ 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్. మనకి ఫ్లోర్ కి వచ్చేసి ఒక ఫ్లాట్ అండి, 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం ఒకసారి చూసుకుందాం. ఇటు సైడ్ వస్తే మీరు ముందుకి, మీకు ఎండోమెంట్ ఆఫీస్ అని చెప్పాను కదండి, అది కూడా ఎండోమెంట్ ఆఫీస్. మనకి ఎలక్ట్రిక్ పోల్ వెనకాతల టెంపుల్ దాకా కనిపిస్తుంది చూడండి, అదే మనకి ఎండోమెంట్ ఆఫీస్. మనకి సైడ్ కి ఆపోజిట్ రోడ్ అది. అలాగే మీరు చుట్టూ ఎక్కడ చూసినా సరే అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్. దీనికి మనకి యాక్సెస్ వచ్చి సాయిపురం కాలనీ రోడ్ నుంచి రావచ్చు, అలాగే ఇటు పంటకాలువ రోడ్ నుంచి కూడా రావచ్చు. మనం అది నేను చెప్పిన మెయిన్ రోడ్డు, పంటకాలువ రోడ్ నుంచి 500 మీటర్స్ రావాలని, అదే మెయిన్ రోడ్డు. మొత్తం హౌసెస్. అది ఎదురు కనిపిస్తుంది విల్లా, పక్కన మళ్ళీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో గొల్లపూడి ఏరియా గురించి స్పెషల్ గా ఇక్కడ చెప్పవసరం లేదు, ఎందుకంటే గొల్లపూడి అనేది వెల్ డెవలప్డ్ ఏరియా. విజయవాడ సరౌండింగ్ లో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఇది. అటు 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ కి కానీ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ కి కానీ, అలాగే మనకి వెస్ట్ బైపాస్ కి, మీకు ఫస్ట్ వీడియోలో మీకు చూపించినట్టు వెస్ట్ బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది యాక్సెస్. విజయవాడ హైదరాబాద్ హైవే కూడా జస్ట్ విత్ ఇన్ 1 కిలోమీటర్ లోపే వస్తుంది. లేదంటే మళ్ళీ ఇదే పంటకాలువ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్తే రైల్వే ట్రాక్ అవతల మనకి ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంది, వెస్ట్ బైపాస్ ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా అది 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలా వెళ్ళొచ్చు. మన హైదరాబాద్ హైవేకి 1 కిలోమీటర్ ఉందా చెప్పినట్టు యాక్సెస్. అంతేకాకుండా మనకి వెస్ట్ బైపాస్ కి వచ్చేసి నాగ్పూర్ నుంచి ఖమ్మం మీదుగా వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో, మనకి గొల్లపూడిలోనే ఎగ్జిట్ పాయింట్ దగ్గర మనకి జంక్షన్ గా స్టార్ట్ అవుతుంది. అది రేపటి రోజు మెయిన్ జంక్షన్ అవుతుంది. అది ఆల్రెడీ జీకొండూరు దాటి కౌలూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పిల్లర్స్ అన్ని వేసేశారు. ఇంకొక 1.5 year లో మనకి వచ్చేసి ఇక్కడ గొల్లపూడి ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వచ్చి అది కనెక్ట్ అవుతుంది. సో చుట్టూ ఇంత ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఉన్న ఏరియాలో చుట్టూ మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసెస్, ఎండోమెంట్ ఆఫీసే కాదు, మనకి ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ ఇక్కడ సరౌండింగ్ లో చాలా ఉన్నాయి. మీరు గూగుల్ చేస్తే మీకు లిస్ట్ అవుట్ అవుతాయి మొత్తం అంతా. లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్ లో ఉన్న 3 BHK ఫ్లాట్స్ అనేవి మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను రండి.
మనం ఇప్పుడు ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి. మీరు చూస్తున్నారు కదా స్టెప్స్. మనం స్టెప్స్ మీదకి వచ్చాం ప్రస్తుతానికి, ఎందుకంటే లిఫ్ట్ వర్క్ జరుగుతుంది. ఇదిగోండి లిఫ్ట్. మనకి స్టెప్స్ దగ్గరే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్ గా లిఫ్ట్ ఇచ్చారు. మనకి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. మీరు బాల్కనీ చూడండి, 6 ఫీట్ స్పేషియస్ బాల్కనీ ఇచ్చారండి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది ఈస్ట్ ఫేసింగ్. మనకి రోడ్ అనేది పడమర వైపు ఉన్నా సరే ఫ్లాట్లన్నీ మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చినాయండి. మీకు చెప్పినట్టు ఫస్ట్ ఫ్లోర్ కానీ, ఫోర్త్ ఫ్లోర్ కానీ, ఫిఫ్త్ ఫ్లోర్ కానీ 3 ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. 3 ఫ్లాట్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, అన్ని ఈస్ట్ ఫేసింగే. రోడ్ వచ్చేసి పడమర వస్తుంది, కానీ మనకు వచ్చేసి గుమ్మం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 6 అడుగులు బాల్కనీ ఇచ్చారు. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పడమర రోడ్ సైడ్ కూడా మనకి బాల్కనీ వస్తుంది బెడ్రూమ్ నుంచి, చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా 6 ఫీట్ అండి ఇది. 6 ఫీట్ స్పేషియస్ బాల్కనీ ఇచ్చారు. అలాగే మన స్టెప్స్ నుంచి ఇక్కడికి చాలా దూరం ఉంది, ఇంత డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎంట్రన్స్ డోర్ చూడండి, ఇది టీక్ వుడ్ డోర్. మనకి టీక్ వుడ్ డోర్ విత్ 2 సైడ్స్ విండో ఇచ్చారు. మనకి ఎంట్రన్స్ వచ్చేసి చాలా బాగా గ్రాండ్ గా ఇచ్చారండి. టీక్ వుడ్ డోర్ విత్ 2 ఇంచెస్ థిక్నెస్. మీకు విండో ఈ డోర్ చూస్తే 2 అంగుళాలు ఫినిషింగే, 2 అంగుళాలు వచ్చిందండి. ఫినిషింగ్ 2 అంగుళాలు అంటే పాలిష్ అయ్యి చేసిన దానికి ఇంకా ఎక్కువే పెట్టుంటారు. మనకి ఇదంతా వర్క్ చేసి పాలిష్ చేసి నీట్ గా చేసేస్తారు. ఇది వర్క్ అంతా చాలా బాగుంది. డోర్ థిక్నెస్ కూడా క్వాలిటీగా ఉందండి. హ్యాండిల్ కానీ అంతా బాగుంది. ఇక లోపలికి వస్తే ఇది హాల్ అండి. మీకు చూసేది హాల్. చూడ ఎంత స్పేసియస్ గా ఉందో, స్క్వేర్ గా ఉంది. మనకి సోఫా సెట్స్ కానీ 2 వైపులా పెట్టుకునే విధంగా మీరు ఇటు సైడ్ కూడా చూడొచ్చు. ఈ కార్నర్ లో మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుందండి. టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి పీవీసీ విండోస్ ఇచ్చారు విత్ గ్రనైట్. మీరు చూస్తే మనకి గ్రనైట్ విండోస్. ఇప్పుడు ఇదంతా మోడర్న్ టెక్నాలజీ, అందరూ గ్రనైట్ వాడుతున్నారు లాంగ్ లైఫ్ కోసం, డ్యూరబిలిటీ కోసం. పీవీసీ డోర్స్. ఇంక మనకి ఈ హాల్ నుంచి మనకి ఈ ఫ్లాట్స్కి వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సీలింగ్ కూడా చేసేస్తున్నారండి. సీలింగ్ కూడా వాళ్ళే చేసేస్తారు. మామూలుగా అపార్ట్మెంట్లో ఫ్లాట్లకి ఏంటంటే సీలింగ్ వుడ్ వర్కింగ్ మనం చేయించుకోవాలి, కానీ మనకి ఇక్కడ ఫ్లాట్స్ వచ్చేసి సీలింగ్ వర్క్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ జరుగుతుంది. ఇంకా హాల్లో నుంచి లోపలికి వస్తే నేను నుంచున్నది డైనింగ్ ఏరియా అండి. ఇది చూస్తున్నారుగా, డైనింగ్ ఏరియా కూడా మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చినంత స్పేషియస్ గా ఇచ్చారు. దగ్గర దగ్గర 8 ఫీట్ పైనే ఉంటుంది డైనింగ్ ఏరియా కూడా. ఇది డైనింగ్ ఏరియా కబోర్డ్. అలాగే మీరు ఇటు సైడ్ వస్తే కిచెన్ ఏరియా. లైట్స్ వర్కింగ్ అనేది వర్క్ జరుగుతుంది, లైట్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీకు లైట్ లేకపోవడం వల్ల అలా కనిపిస్తుంది. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా చాలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చినంత నీట్ గా ఇచ్చారండి. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. మనకి ఈ స్టెప్స్ దగ్గర వచ్చే పీవీసీ విండో కానీ, అలాగే ఎయిర్ ఎగ్జాస్ట్ కానీ అక్కడ మీకు కనిపిస్తుంది. ఇంకో విషయం అంటే చూడండి, మన కిచెన్ ఏరియా కూడా సీలింగ్ వర్క్, పైన సీలింగ్ వర్క్ జరుగుతుంది చూడండి. కిచెన్ ఏరియా కూడా చాలా స్క్వేర్ గా ఉంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్. లేడీస్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే కిచెన్ లో స్పెండ్ చేయడానికి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఆ విధంగా చూస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నంత స్పేస్ ఉంది దీనికి, కిచెన్ ఏరియాకి. మీరు చూసినట్టు కిచెన్ ఏరియా తర్వాత డైనింగ్ ఏరియా చూసారు. వాష్ ఏరియా చూద్దాం. మనకి డైనింగ్ ఏరియా పక్కనే వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. చూడండి, వీడితో వచ్చేసి 4 ఫీట్ ఇచ్చారు, వెడల్పు 4 ఫీట్ ఇచ్చారు. లోతు చూడండి ఎంత ఇచ్చారు. వాష్ ఏరియా కానీ స్టోర్ రూమ్ లాగా ఏమైనా పైన ఏమైనా పెట్టుకోవడానికి కానీ సామాను చాలా బాగుంటుంది. మనకు అక్కడ కింద కబోర్డ్ కూడా పెట్టారు. మనకి వాష్ ఏరియాలో ఎలక్ట్రిక్ కనెక్షన్ కానీ, ట్యాప్ కనెక్షన్స్ కానీ, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ కానీ చాలా బాగుంది. వాష్ ఏరియా కూడా స్పేషియస్ గా ఇచ్చారు. చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, పూజా గది. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అవటం వల్ల అడ్వాంటేజ్, మనకి హాల్కి పక్కనే, హాల్కి కిచెన్కి మధ్యలో మనకి పూజా రూమ్ వస్తుంది. చూసారు కదా పూజా రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందో. ఒకసారి క్లోజప్ వస్తే మనకి వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి అలా ఉంది. పూజా రూమ్ కూడా సపరేట్ గా మనకి ఇది కూడా ఇచ్చారు, డోర్ ఫెసిలిటీ కూడా. అది కూడా టీక్ వుడ్డే. పూజా రూమ్ కూడా టీక్ వుడ్ డోర్. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు, పూజా రూమ్ రెండు మనకి టీక్ వుడ్ డోర్ వస్తాయి. మిగతావన్నీ గ్రానైట్ గుమ్మాలతో వస్తాయి, అవి మాత్రం టీక్ వుడ్ వస్తాయి. మనకి ఇంకా డైనింగ్ నుంచి మీరు చూస్తున్నారు కదా, డైనింగ్ నుంచి స్మాల్ కారిడార్ లాగా ఇచ్చారండి. ఇక్కడ
డైనింగ్ నుంచి ఇక్కడికి వస్తే ఒక 5 feet కారిడార్ ఇచ్చారు. ఈ 5 feet కారిడార్ లోనే మనకి బెడ్రూమ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బెడ్రూమ్ హాల్ కి బ్యాక్ సైడ్ వస్తుంది, డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ వస్తుంది. ఇదిగోండి, ఇది కూడా స్క్వేర్ గా ఉంది. కబోర్డ్ వర్క్ అన్ని జరుగుతున్నాయి చూడండి. కబోర్డ్ ప్లేట్స్ వేసిన ఫ్రేమ్స్ అన్ని, అలాగే పైన సీలింగ్ వర్క్ జరుగుతుంది. అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి. బాత్రూమ్ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ వేసారు, గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలు. యాక్చువల్ గా బాత్రూమ్ వచ్చేసి పీవీసీ గుమ్మాలు వేసి ఇస్తారు. మనకి బాత్రూమ్ కూడా మనకి బెడ్రూమ్స్ ఇచ్చినట్టు గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. క్వాలిటీలో కానీ స్పేస్ లో కానీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదండి. మీరు టైల్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. ఆల్మోస్ట్ 9 feet హైట్ వేశారు టైల్స్ కూడా. మనకి బెడ్రూమ్ కి ఇటు సైడ్ ఇటు ఒక పీవీసీ విండో విత్ గ్రానైట్ గుమ్మం. మనకి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి వచ్చి ముందుకు రాగానే మనకి దాని వెనకే రైట్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ బాల్కనీ ఉంది కాబట్టి లైటింగ్ చాలా బాగుంటుంది. లోపలికి వస్తే చూడండి, ఇది కూడా స్క్వేర్ గా ఉంటుంది, చాలా స్పేషియస్ గా. ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్ గా వాడుకోవచ్చు, ఎందుకంటే మనకి బాల్కనీ వచ్చింది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ గా వాడుకోవచ్చు. కబోర్డ్స్ ఫ్రేమ్స్ పోసారు, పైన సీలింగ్ కూడా వేశారు, సీలింగ్ వర్క్ కూడా జరుగుతుంది. దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి. ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు విత్ గ్రానైట్. గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. మనకి ఇది చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా బాల్కనీకి కూడా బెడ్రూమ్ దగ్గర చూడండి ఎంత వైడ్ రేంజ్ లో మొత్తం గ్రానైట్ గుమ్మలా అరేంజ్ చేశారు. ఇక్కడ బాల్కనీలో ఫ్యాన్సీ ఐటమ్ ఏది వాడలేదు, ఎందుకంటే ఈ గుమ్మం అనేది బాల్కనీ సరే కొంచెం ఫ్యాన్సీగా వాడతారు, కానీ ఇక్కడ కూడా ఏంటంటే మనకి గ్రానైట్ గుమ్మం వాడారు. చూస్తే మీకు తెలుస్తుంది. ఇది డోర్ బాల్కనీ అండి. ఇది ఇందాక మనం సైట్ దగ్గర నుంచి తీసాం కదా వీడియో, ఇదని వెస్ట్ ఫేసింగ్. పడవర ఫేసింగ్ రోడ్డు వస్తుంది మనకి, పడవర ఫేసింగ్ బాల్కనీ వస్తుంది మనకి. ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ నుంచి అది కొన్ని ఎండోఫింట్ ఆఫీస్ ఇప్పుడు నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. అచ్చం దేవాలయం లాగా ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి మరీ చేశారు ఎండోమెంట్ వాళ్ళు. చాలా బాగుంది. ఎంట్రన్స్ అదే వాళ్ళకి ఎదురుగా కనిపిస్తుంది, తార్ రోడ్. అది నేషనల్ హైవే ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది చూడండి. ఈ రోడ్ తిన్నగా వెళ్తే అక్కడ మనకి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. అక్కడ ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తుంది కదా, హై టెన్షన్ వైర్ లాగా, అదే హైవే. ఆ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి. జస్ట్ 200 meters నేషనల్ హైవే, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 200 meters. ఈ రోడ్ లో వచ్చేది చాలా మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బెడ్రూమ్ అండి, మూడో బెడ్రూమ్. చూసారుగా గ్రానైట్ హోల్. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి, మాస్టర్ బెడ్రూమ్ లాగే ఉంది. ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసి కబోర్డ్ ఫ్రేమ్ తో పాటు ఇక్కడ వెస్ట్ సైడ్ బాల్కనీ ఉంది కాబట్టి ఈ బెడ్రూమ్ కూడా మనకి గాలి వెళ్తారు రావటం కోసం ఇటు సైడ్ మనకి పీవీసీ విండో ఇటు సైడ్ పెట్టారు. సో మనకి ఇది సిట్టింగ్ పొజిషన్ బాగా ఉపయోగపడుతుందండి. స్టడీ టేబుల్ లాగా లేదా వర్క్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లేస్ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే పీవీసీ డోర్స్, గ్రానైట్ గుమ్మం, సీలింగ్, బాత్రూమ్ కూడా గ్రానైట్ గుమ్మం వేశారు. బాత్రూమ్ వర్క్ ఇక్కడ మనకి పెండింగ్ ఏమన్నా ఉంటే మాత్రం అది ఎలక్ట్రికల్ వర్కే పెండింగ్ ఉందండి. వైర్లు అంతా లాగేశారు, వైర్ కనెక్షన్ అంతా మీరు చూడొచ్చు, మొత్తం కనెక్షన్ అన్ని లాగేశారు. సీలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలక్ట్రికల్ వైర్ ఫిట్టింగ్ చేయాల్సిందే. అది చేస్తే మాత్రం మనకు పని అయిపోతుంది. పెయింటింగ్ వేసేసి ఇచ్చేస్తాం. చూసారు కదండి, 3 bedroom ఫ్లాట్. మీకు చూపించిన ఈ 3 bedroom ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి. సేమ్ ఇలాగే మనకి 4th floor లో 5th floor లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ 5 floors అపార్ట్మెంట్ అండి. ఇది 5 floors అపార్ట్మెంట్. ఆల్రెడీ మేము చెప్పినట్టు 2 ఫ్లాట్లు అయిపోయినాయి, 1, 4, 5 ఫ్లాట్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఈ ఫ్లాట్ యొక్క స్పేస్ గురించి మాట్లాడాలనుకుంటే అండి, ఇది 1931 SFT ఇంక్లూడింగ్ కామన్ ఏరియా అండ్ కార్ పార్కింగ్ అండి. ఈ ప్లింత్ ఏరియా ఏదైతే మీకు లోపల చూసామో, డోర్ లోపల చూసిన ప్లింత్ ఏరియా వచ్చేసి 1465 SFT వస్తుందండి. 1465 SFT ప్లింత్ ఏరియా. బయట బాల్కనీ కానీ కార్ పార్కింగ్ కామన్ ఏరియా మొత్తం అంతా కలిపి మీకు 1931 SFT వస్తుంది. 3 bedroom ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాటే వస్తుంది, మొత్తం 5 ఫ్లోర్లు. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి ఇక్కడ ఫ్లాట్ కానీ మీరు కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో ఉన్న ఓనర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి.
ఇక్కడ మనకి ఎలాంటి కమిషన్ ఉండదండి. డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. డిస్క్రిప్షన్‌లో ఉన్న నెంబర్‌కి మాత్రం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓనర్ గారు విజిట్ అరేంజ్ చేస్తారు. ఫ్లాట్ చూసి మీరు ఓనర్ గారితోనే ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు. చెప్పాను కదండీ! టోటల్ 1931 ఎస్ఎఫ్టీ. ప్లింత్ ఏరియా వచ్చేసి 1465 ఎస్ఎఫ్టీ. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యొక్క ప్రైస్ విషయానికొస్తే ఓనర్ గారు 75,00,000 రూపాయలు కోట్ చేస్తున్నారండి. 75 లాక్స్ చెప్తున్నారు. ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ వస్తుంది. సో, ఈ ఫ్లాట్ గనక మీకు నచ్చి కొనాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి ఓనర్ గారి నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈ ఫ్లాట్‌కి ఎలాంటి కమిషన్ ఉండదు. మీరు డైరెక్ట్‌గా ఓనర్‌తో మాట్లాడి ప్రైస్ డీటెయిల్స్ అని మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు సీలింగ్ వర్క్ మాత్రమే చేసిస్తారండి. కబోర్డ్ వర్క్ అనేది మనమే చేయించుకోవాలి. సో, అది కూడా మీరు ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. దాని డీలింగ్ కూడా చేయమంటే చేసి ఇస్తారు వాళ్ళు కూడా. దానికి తగ్గట్టుగా ప్రైస్ వాళ్ళు చార్జ్ చేస్తారు. సో, ఈ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.